వెల్కమ్ టు తెలంగాణ రాజ్ న్యూస్. మూసీ ప్రాజెక్టుపై ఏ మాత్రం వెనుకడుగు వేయం. గాంధీ విగ్రహానికి 5,000 కోట్ల రూపాయలనేది పూర్తిగా పచ్చి అబద్ధం. దానికయ్యేది 70 కోట్లేనంటూ సీఎం రేవంత్ రెడ్డి గారు స్పష్టం చేశారు. నగరాభివృద్ధికి ఆటంకం కలిగిస్తే ఎవరిని ఎంత మాత్రం ఉపేక్షించమంటూ తేల్చి చెప్పారు. పేదల జీవితాలతో ఎవరూ రాజకీయం చేయొద్దు, ఉత్తరాదిలో రివర్ ఫ్రంట్ కు సపోర్ట్ చేసి ఇక్కడ ఎందుకు వ్యతిరేకిస్తున్నారంటూ నిలదీశారు. మూసీ ప్రక్షాళనపై జర్నలిస్టులు పూర్తిగా వాస్తవాలు రాయాలి. జర్నలిస్టుల సొంతింటి కలను నెరవేరుస్తాం. ఫ్యూచర్ సిటీలో జర్నలిస్టులకు సొంతిల్లు ఇస్తామంటూ కూడా సీఎం రేవంత్ రెడ్డి గారు స్పష్టం చేశారు. మహిళా పారిశ్రామికవేత్తలను మరింత ప్రోత్సహిస్తాం. కాలేజీ విద్యార్థులకు ఈవీ స్కూటీలు కూడా అందిస్తామంటూ అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకల సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి గారు స్పష్టం చేశారు. ఇక్కడ మనకు ముఖ్యమైన అంశం చూసినాం. అసెంబ్లీ ప్రాంగణంలో ఆధునికీకరించిన శాసన మండలి భవనాన్ని సీఎం రేవంత్ రెడ్డి గారు ఆదివారం ప్రారంభించారు. అనంతరం తన ఛాంబర్లో ఆయన ప్రత్యేక పూజలు నిర్వహించారు. వారసత్వ విలువలు దెబ్బతినకుండా అత్యాధునిక సౌకర్యాలతో పునరుద్ధరించిన ఈ భవనం ఇప్పుడు అసెంబ్లీ ప్రాంగణంలో ఒక ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తుంది. 1905లో రాజస్థాన్ పర్షియన్ శైలిలో నిర్మించిన చారిత్రక టౌన్ హాల్ భవనాన్ని ప్రభుత్వం సుమారు 30 కోట్ల వ్యయంతో ముస్తాబు చేసింది. ఇక్కడ మరొక ముఖ్యమైన అంశం చూసినాం. హైదరాబాద్ లోని చెరువులకు ఆక్రమణ నుంచి విముక్తి కల్పించి పర్యాటక ఆర్థిక కేంద్రాలుగా తీర్చిదిద్దుతామని సీఎం రేవంత్ రెడ్డి గారు స్పష్టం చేశారు. కబ్జా కోరల్లో చిక్కుకున్న అంబర్పేటలోని బతుకమ్మ కుంటను ఇటీవల అభివృద్ధి చేశామని, గతేడాది దసరాకు వేలాది మంది ఆడబిడ్డలు అక్కడ బతుకమ్మ ఆడిన ఈ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి గారు గుర్తు చేసుకున్నారు. పాత బస్తీ, శివరాంపల్లి, హసన్ నగర్ లో ఆక్రమణల చెరవేడి సుందరీకరణ పనులు పూర్తి చేసుకున్న బమ్రుక్ దౌల్తా చెరువును ఆదివారం సీఎం రేవంత్ రెడ్డి గారు ఘనంగా ప్రారంభించారు. ఇక్కడ మరొక ముఖ్యమైన అంశం చూసినాం. T20 వరల్డ్ కప్ ఫైనల్లో అద్భుత విజయం సాధించి వరల్డ్ ఛాంపియన్ గా నిలిచిన భారత క్రికెట్ జట్టుకు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు హృదయపూర్వక అభినందనలు తెలిపారు. ఈ విజయం దేశ ప్రజలందరికీ గర్వకారణమని సీఎం రేవంత్ రెడ్డి గారు స్పష్టం చేశారు. మ్యాచ్ ఆరంభం నుంచి చివరి వరకు భారత జట్టు సమన్వయంతో అత్యుత్తమ ధైర్య సాహసాలతో ఆడుతూ అత్యుత్తమ ఆటతీరును ప్రదర్శించిందంటూ సీఎం రేవంత్ రెడ్డి గారు ప్రశంసించారు. ఇక్కడ మరొక ముఖ్యమైన అంశం చూసినాం. అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా కాంగ్రెస్ పార్టీ అగ్రనేత గౌరవశ్రీ రాహుల్ గాంధీ గారు మహిళలకు శుభాకాంక్షలు తెలిపారు. మహిళలు బాస్ గా ఉన్న కుటుంబంలో తాను పెరిగాయని చెప్పుకొచ్చారు. పురుషుల కంటే మహిళలే అత్యంత తెలివైన వారిని కూడా ఆయన కితాబునిచ్చారు. ఇటీవల కేరళ విద్యార్థినులతో మాట్లాడుతూ మహిళలు బాస్ గా ఉన్న కుటుంబంలో నేను పెరిగాను. మరి మా కుటుంబానికి మా నాన్నమ్మ ఇందిరాగాంధీ బాస్. మా ఇంట్లో నేను ఇప్పుడు మహిళల మధ్య ఉంటానంటూ గుర్తు చేసుకున్నారు. ఇక్కడ మరొక ముఖ్యమైన అంశం చూసినాం. మహిళా సాధికారతకు కాంగ్రెస్ పార్టీ కట్టుబడి ఉందని టీపీసీసీ చీఫ్ ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్ గారు స్పష్టం చేశారు. మహిళలకు సమాన అవకాశాలు కల్పించేందుకు ప్రజాప్రభుత్వం పలు కార్యక్రమాలు అమలు చేస్తుందంటూ పేర్కొన్నారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా ఉత్తమ జర్నలిస్ట్ అవార్డులు అందుకున్న పలువురు మహిళలను ఆయన ప్రత్యేకంగా అభినందించారు. ఇక్కడ మరొక ముఖ్యమైన అంశం చూసినాం. ఉమ్మడి పాలమూరు జిల్లాలోని ముఖ్యమైన ప్రాజెక్టులను శరవేగంగా పూర్తి చేసేందుకు స్పెషల్ డ్రైవ్ చేపడతామని ఇరిగేషన్ శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు స్పష్టం చేశారు. రాబోయే 2.5 ఏళ్లలో పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు పూర్తి చేస్తామని, 2028 నాటికి అందుబాటులోకి తెస్తామంటూ పేర్కొన్నారు. ఇక్కడ మరొక ముఖ్యమైన అంశం చూసినాం. ఫ్యూచర్ రెడీ పోలీసింగ్ లో దేశంలోని మన తెలంగాణను అత్యుత్తమ రోల్ మోడల్ గా నిలపాలన్నదే తమ ప్రభుత్వ లక్ష్యమని ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు గారు స్పష్టం చేశారు.